హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. అయితే కర్ణంపల్లి ఎల్లమ్మ దగ్గర రావడం జరిగింది. మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎల్లమ్మ తల్లి చరిత్ర ఫోటోలు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే కర్ణంపల్లి ఎల్లమ్మ టెంపుల్. చేగుంటకు పోతుంటే రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి. నిజానికి కూడా ఎల్లమ్మ తల్లి విగ్రహం చూస్తే ఏకంగా అమ్మవారే వచ్చి ప్రత్యక్షమైనట్టే ఆ రూపం కనిపిస్తుంది. చాలా మహిమగల ఎల్లమ్మ తల్లి. ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడనే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఎవరైతే వాళ్ళ మనుషులు అనుకున్న కోరికలు ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, అక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది. వాళ్ళ మనసులున్న కోరిక మాత్రం అమ్మవారు అయితే 100% తీరుస్తుంది. చాలామంది ముడుపులు కట్టారు. మీకు ఆల్రెడీ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల ద్వారా ఎల్లమ్మ తల్లి చరిత్రను అయితే అర్థమయ్యేటట్టయితే చిత్రీకరించారు. ఫస్ట్ నెంబర్ నుంచి చూడండి, నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, ఆడపిల్ల సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థిస్తుంది పార్వతీదేవి. తర్వాత శివుని బొటనవేలి నుండి చెమటను చేప మింగుతుంది. ఆ చేపను పాము మింగడం జరుగుతుంది. అయితే ఆ పాము కంఠం పగిలి చేప పుట్టడం జరుగుతుంది. చేప పొట్ట పగిలి ఎల్లమ్మ తల్లి అయితే జన్మించడం అయితే జరుగుతుంది. అయితే అందరి దేవతల సమక్షంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అని నామకరణం చేయడం జరుగుతుంది. అయితే ఈ యవ్వనవతి అంటే మిడిల్ ఏజ్ వరకు రేణుక ఎల్లమ్మ ఎలా ఉందో చూడండి. పెళ్లి కాని రేణుకకు బొట్టు పెట్టలేదని అలక, రేణుక ఎల్లమ్మ బొట్టు పెట్టలేదని అలక. తర్వాత గరడ స్తంభం ఎక్కి గంట కొట్టి నెగ్గిన జమదాగ్నిముని అయితే ఎల్లమ్మ తల్లి మనసునైతే జమదాగ్నిముని గెలుచుకున్నాడు. తర్వాత జమదాగ్నిమునికి మళ్ళీ ఎల్లమ్మ తల్లికి అయితే పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో అయితే వారికి వివాహం చేయడం జరుగుతుంది. అయితే కార్తీక రాజు బ్రాహ్మణ వేషంలో వచ్చి శివునితో జమదగ్నికి ఎలాంటి శక్తులు లేవు, నాగవల్లి వద్దు, తపస్సుకు పంపించండి అంటూ శివునితో కోరడం జరుగుతుంది. అందుకే అంటారు ఎల్లమ్మ తల్లికి పెళ్ళి అయితే అయింది కానీ నాగవల్లి జరగలేదని అందుకే అంటారు. అయితే తపస్సు చేస్తుంటే జమదగ్నికి దొంగచాటున కార్తీకరాజు జమదగ్ని బాణం వేస్తాడు. ఒక అడవిలో కూర్చొని మునేంద్రుడు తపస్సు చేస్తుంటే అతని కోసం ఎల్లమ్మ తల్లి బోనాలు చేసుకోవడం అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే మాయభటులు ఒక మాయ రూపంలో వచ్చి ఆ బోనాలను ఎంగిలి చేస్తారు. అయితే ఎల్లమ్మ తల్లికి నాకు సంతానం కావాలి అంటే జమదగ్ని రక్తం తాగితే 4 కుమార్తెలు ఒక బిడ్డ పుడతారని జమదగ్ని అయితే ఎల్లమ్మ తల్లికి చెప్పడం జరుగుతుంది. అలా చేయడంతో 5 పిల్లలకు రేణుక ఎల్లమ్మ తల్లి జన్మనివ్వడం జరుగుతుంది. అయితే రేణుక ఎల్లమ్మ కొడుకు బొంగరమాట ఆడుకుంటా ఆ గల్లీలో ఉన్నవారి పిల్లగానికి మాత్రం ఆ కన్నుకు దెబ్బ తగలడం జరుగుతుంది. అయితే అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆ పిల్లగాని తల్లి నువ్వు ఎవరు, నీకు తండ్రి లేదు అని మాటలు అనగానే అక్కడున్న పరశురామునికి మాత్రం చాలా కోపం. అయితే తర్వాత గౌడ వనంలోకి రేణుక ఎల్లమ్మ వచ్చి సురపానకం సేవించి నా గుడి కట్టు, నన్ను నిత్యం పూజిస్తే మీ కుల దైవంగా ఉంటానని గౌడరాజుకైతే ఎల్లమ్మ తల్లి చెప్పడం జరుగుతుంది. అయితే పరశురాముడైతే ఆమె తిట్టిన మాటలకు కోపంతో రేణుక ఎల్లమ్మ తల్లికి దగ్గరికి వచ్చి నా తండ్రి ఎవరు అని కోపంతో ఎల్లమ్మ తల్లిని అడగడం జరుగుతుంది. అయితే ఎల్లమ్మ తల్లి ఆ సమయంలో ఆ లందలో జాక్కుంటుంది. ఆ కోపంతో పరశురామునిపై కోపంతో చూస్తుంది. అందుకనే ఇక్కడ కనిపించిన ఎల్లమ్మ తల్లి విశ్వరూపం అయితే మీకు కనిపిస్తుంది చూడండి. అయితే పెద్ద కొడుకు అయినటువంటి పరశురాముడు తన తండ్రి గురించి అడిగాడని అయితే ఎల్లమ్మ తల్లి చెప్పడం జరుగుతుంది. అయితే జమదగ్నిముని తపస్సు గురించి పోవడానికి, నాకు పెళ్ళై నాగవెల్లి కాకపోవడానికి కార్తీకరాజు అయితే కారణమని చెప్పడంతో పరశురాముని కోపం మీ అందరికి తెలిసిందే. పరశురాం కోపంతో కార్తీకరాజు పైన సంవరానికైతే
దిగడం జరుగుతుంది. అడవిలో తపస్సు చేస్తున్న జమదగ్ని ముని తపస్సు చేస్తూ చేస్తూ ప్రాణాలైతే కోల్పోవడం జరుగుతుంది. అయితే కార్తీక రాజు రక్తంతోనే జమదగ్ని మునిని అయితే లేపుతాడు పరశురాముడు. అయితే రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు తేకపోవడంతో జమదగ్ని ముని అయితే తపస్సు చేస్తూ చేస్తూ ప్రాణాలు కోల్పోయానంటూ ఈ విషయం తన కొడుకు అయినటువంటి పరశురాముడికి అయితే జమదగ్ని ముని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కోపంతోనే ఎల్లమ్మ తల్లిని నరకడానికి గొడ్డలి లేపుతాడు. అయితే రేణుక ఎల్లమ్మ తల్లి తన భర్త అయిన జమదగ్ని మునితో అయితే బోనాలు తీసుకొచ్చాము, మధ్యలో ఇలా జరిగిందని తన భర్తకు వివరించడంతో పరశురాముడు వదిలేసినప్పుడు ఇప్పటి వరకైతే ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్రనైతే అయిపోయింది. చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడనే ఎల్లమ్మ తల్లి గుడి ముందు ఈ చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుకు కళ్ళు పోసి ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. చూడండి చాలామంది ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ కర్ణంపల్లి ఎల్లమ్మ దగ్గరికి వచ్చి తన మొక్కులు తీర్చుకోవడం, ఆ ముడుపులు కట్టుకోవడం అయితే జరుగుతుంది.